December 9th worldwide release adi. It will be a big release, if not the biggest release, one of the big releases that we have. పంజా గురించి చెప్పాలంటే చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇంటూ దిస్. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. పంజా గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. పంజా బేసికలీ ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగే కథ. మనకు ఫోర్గ్రౌండ్లో ఒక నైస్ లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారండి. పిఎస్ వినోద్ గారు మన కెమెరామ్యాన్, డైరెక్టర్ విష్ణువర్ధన్ గురించి మీకు అందరికి తెలుసు. సునీల్ బాబు గారు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. యువన్ శంకర్ రాజా గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ మీరు ఆడియో విన్నారు, అందరికీ నచ్చింది మ్యూజిక్స్. ఇట్స్ అబౌట్ 2.5 hour ఫిల్మ్ అండి. అందరికీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. సినిమాకి పెద్ద సినిమా కాబట్టి పెద్ద సినిమాకి ఎన్ని ప్రింట్స్ పడతాయో అన్ని ప్రింట్స్ యాజ్ రిక్వైర్డ్ బై డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఎగ్జిబిటర్స్ కానీ ఎంత డిమాండ్ ఉంటే అంతవరకు ప్రింట్స్ వెళ్తున్నాయండి. బట్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ రిలీజ్, డిమాండ్ బట్టి వెళ్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదండి. బట్ ఇట్ విల్ బీ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ద బిగ్ రిలీజెస్. ఈ మధ్యకాలంలో వచ్చిన బిగ్ రిలీజెస్లో ఇట్ విల్ బీ ఆన్ పార్ విత్ దట్. సినిమా హైలైట్స్ విల్ బీ 1 యాక్షన్ ఎపిసోడ్స్ అండి. శ్యామ్ కౌశల్ గారు చేసిన యాక్షన్ డైరెక్టర్ ఆయన చేసిన కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ విల్ బి బిగ్ హైలైట్. వెరీ రియలిస్టిక్ అండ్ వెరీ న్యాచురల్ ఫైట్స్ అండి. దట్ విల్ బి 1 హైలైట్. అండ్ ఆల్సో ద కామెడీ అండ్ బ్రహ్మానంద గారి కామెడీ, అలీ గారి రోలు, అండ్ ఓవరాల్ అందరూ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ డిస్టింక్ట్లీ డిఫైన్డ్. ఈ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్సు, ఒక పర్పసు ఉంటుంది. సో స్టోరీ అంతా నీట్గా ఉంటుందని ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బీ లైక్ దట్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ లైక్ దట్. అండ్ 1 is ప్లానింగ్ అండి. ప్లానింగ్ పక్కాగా వెళ్ళింది. బట్ అదర్ థింగ్ ఈజ్ ప్లానింగ్తో పాటు కళ్యాణ్ గారు కానీ డైరెక్టర్ కానీ ద ఎంటైర్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గేవ్ ఫుల్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ అండి to ensure that the planning went as per the schedules and went as per planning. And also God's grace and a lot of other supporting things played a role. So I think thankfully it went off very well. But primarily cast and crew, Kalyan garu, Vishnu did a very good job in ensuring that we stick to the schedules and do it in this thing. తమిళ్లో ఏమో కురి అని పేరు పెట్టామండి మూవీకి. కురి అంటే కురి, తమిళ్లో ఈ మూవీ పేరు కురి అని పెట్టామండి. కురి అంటే గురి అని తెలుగులో. అదేమో పనులు జరుగుతున్నాయి, సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కాకపోతే సైమల్టేనియస్ రిలీజ్ కాదు, 1 month లేటర్ ఉంటుంది రిలీజ్ తమిళ్లో. హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు. ఒక అమ్మాయి ఏమో ఎక్స్ మిస్ ఇండియా సారా జైన్, ఇంకొక అమ్మాయి కింగ్ ఫిషర్ మోడల్ గర్ల్. ఇద్దరు మోడలింగ్ వరల్డ్ నుంచి వచ్చారు. అది కూడా విష్ణువర్ధన్ గారే సెలెక్ట్ చేశారండి ఇద్దరు హీరోయిన్స్ని కూడా. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి అన్ని విధాలా కొత్త లుక్ ఇవ్వాలి, కొత్త ఫీల్ ఇవ్వాలి అని. ముందు ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ అయితే ఆడియన్స్కి ఒక విధంగా అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి, ఈ సినిమాలో క్యారెక్టర్స్ చూడాలి మోర్ దాన్ హీరోయిన్స్ కానీ క్యాస్ట్ కానీ అని కొత్త అమ్మాయిని పెట్టారు. ఫార్చునేట్లీ అంటే వాళ్ళిద్దరు పూర్తి జస్టిస్ చేశారు వాళ్ళ రోల్స్కి. కొత్త అమ్మాయిలాగా అనిపించారు, బాగా నటించారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అండి, ఆ స్టైలిస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. మ్యూజిక్ అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ఎస్పెషలీ టైటిల్ ట్రాక్ ఒకటి, పాపారాయుడు అయితే అసలు అది రాగానే అందరూ ఎక్కడన్నా డాన్సెస్ వస్తున్నాము టైటిల్ ట్రాక్కి, పాపారాయుడు సాంగ్కి అంటున్నారు. అలాగే మెలోడీస్కి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఏంటంటే ఈ ఆల్బమ్ అంతా కంప్లీట్ ఆల్బమ్ లాగా అనిపిస్తుంది. ఒక ఐటమ్ నెంబరు, ఒక ఫోక్ సాంగ్, టైటిల్ ట్రాక్ అండ్ మెలోడీస్ కాంబినేషన్ తోటి మంచి ఆల్బమ్. అండ్ యువన్ శంకర్ రాజా గారికి చాలా రుణపడి ఉంటాము. యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారు చనిపోయినా కానీ డెడ్ లైన్ ఉంది, డాట్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా కష్టపడి వర్క్ చేసి ఇచ్చారండి. అందుకే అది మ్యూజిక్ హిట్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యువన్ శంకర్ రాజా గారు.